15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసినాడు. ఒప్పుకోవాలి కదా మనం కూడా. 15,000 కోట్ల రూపాయల సంవత్సరంలో కరెంటు బాధుడే బాధుడు చేసినాడు. గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడే బాధుడు అది కూడా చేసినాడు. ఒప్పుకోవాలి మనం, దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా. అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి, చేసినాడు కదా. హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాల రేట్ల బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి, చేసినాడు కదా. ఇది కూడా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం కూడా మానేసినాడు. ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి. ఇంతకుముందు కందిపప్పులు రేషన్ 25% తక్కువ డిస్కౌంట్తో వచ్చాడు. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేశాడు. ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల ధరలు బాధుడే బాధుడు అవి కూడా చేశాడు, అది కూడా ఒప్పుకోవాలి. ఇలా అన్ని రకాలుగా బాధుడే బాధుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు. ఈ సంవత్సర కాలంలో ఏకంగా ఈయన తీసేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 3 లక్షల పైచులకు ఉద్యోగాలు తీసేశాడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కదా దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలు దాదాపుగా 3 లక్షల పైచులకు ఉద్యోగాలు పోయాయి. 2,60,000 వాలంటీర్ల ఉద్యోగాలు హుష్కాకి. ఈ రేషన్ బండ్లు నడిపేవాళ్ళు, వాళ్ళకొక హెల్పరు, బండి డ్రైవరు, 9,200 బండ్లు, ఓ డ్రైవరు, ఒక హెల్పరు, ఒక 20,000 ఉద్యోగాలు హుష్కాకి. ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో పనిచేస్తూ ఉన్న ఈ డ్రైవర్లు, ఈ హెల్పర్లు, ఎండియూలు, ఒక 20,000 ఉద్యోగాలు హుష్కాకి. బ్రేవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న మరో 15,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళు హుష్కాకి. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లు, వాళ్ళు ఇల్లుని నేను చెప్పాల్సిన పనులు అన్నీ కలుపుకుంటే 3 లక్షల పైచులకే ఉద్యోగాలు హుష్కాకి ఈయన వచ్చిన తర్వాత. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు ఒకవైపున అల్లాడుతూ ఉంటే, మరోవైపున ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో జనం కింద మీద పడతా ఉన్నారు. ఒకవైపున ప్రజల పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే, రెండో వైపున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మేలు జరిగిందా అంటే అది లేదు, అది శూన్యమే. అది ఒక మోసమే. వస్తూనే అయ్యారిస్తానన్నాడు, అది పాయే. ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు, కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలా.